హలో చైతన్య గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నేహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు నార్మల్గా చాలా మంది ఎస్ఐపి చేస్తారు, లంసమ్ అయితే చేస్తారు. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? ఎస్ఐపి చేయడం మంచిది అంటారా, లేకపోతే లంసమ్ ఒకేసారి ఎక్స్పెరిమెంట్ చేయడం మంచిది అంటారా? సార్ అది కొంచెం ట్రిక్ క్వశ్చనే. ఎందుకంటే ఎస్ఐపి చేయడం కాన్సెప్ట్ వేరు, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ వేరు. ఓకే ఓకే 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, అదే లంసంలో చేస్తే ఇవాళ 10 లక్షలు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఎస్ఐపిలో 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకోండి, నెలకు 10,000 ఎస్ఐపి చేస్తున్నాం అనుకుందాం సపోజ్. మీరు దగ్గర ఒక 7-8 ఏళ్ళు పడుతుంది ఇదే 10 లక్షలు దానిలో పోస్ట్ చేయాలంటే. ఓకే, సో ఈ రెండు యాజ్ ఇట్ ఈస్గా కంపేర్ చేయలేము. బట్ జనరల్గా ఏమవుతుందంటే మార్కెట్ డౌన్ సిచ్యువేషన్స్లో, ఇలాంటి ఇప్పుడు మార్కెట్ వోల్టాలిటీ ఉన్న సిచ్యువేషన్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి కంటిన్యూడ్ బై ఎస్ఐపి అంటే ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారు, ఒక 2-3 లక్షలు లంసమ్ చేసేయండి, మిగతాది స్టాగర్డ్ పాయింట్ దీంట్లో ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే డౌన్ మార్కెట్లో మీరు మొత్తం యూనిట్స్ ఒకేసారి కొనేస్తున్నారు. అవును. సో డెఫినెట్గా ఓవర్ ఏ పీరియడ్ లాంగ్ టర్మ్ చూస్తే కనుక లంసమే బాగా ఎక్కువ జనరేట్ చేసినట్టు కనబడుతుంది నెంబర్లో, అబ్సల్యూట్ నెంబర్లో. బట్ పర్సంటేజ్ వైజ్ చూస్తే ఎస్ఐపి కానీ లంసమ్ కానీ ఏదైనా ఒకటే రిటర్న్స్ వస్తాయండి. ఇప్పుడు 10 లక్షలు పెడితే ₹1,00,00,000 అయిందనుకోండి, అబ్సల్యూట్ రిటర్న్లో అబ్బా బాగుంది అనిపిస్తుంది. బట్ అదే ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే మీరు 10 లక్షలు చేయడానికి 7-8 ఏళ్ళు పడుతుంది కదా. అవును. సో మీకు అక్కడ అమౌంట్ కనపడదు అక్కడ. సో ఏదైనా పర్సంటేజ్ వైజ్ రెండు జనరేట్ చేసేది ఒకటే. ఓకే, సో మనం చూసే వాల్యూ. అందుకని ఏంటంటే లంసమ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే గివ్స్ బెటర్ రిటర్న్స్ దాన్ ఇన్ ఎస్ఐపి రిటర్న్స్. అంటే కనపడదు కాబట్టి. ఎస్ఐపి కూడా మీరు నెలకు ₹1,00,000 చేయగలిగారు అనుకోండి, 5 ఏళ్లలో ₹1,00,00,000 అది అవుతుంది. సో ఎదర్ ద వే సింపుల్ది. కాకపోతే ఏంటంటే స్మాల్ మార్కెట్ డౌన్ ట్రెండ్స్లో ఉన్నప్పుడు, వోల్టాలిటీగా ఉన్నప్పుడు లంసమ్ ప్లస్ ఎస్ఐపి రెండు మంచి కాంబినేషన్ అండి ఎప్పుడు కూడా. ఓకే ఓకే. అండ్ కానీ సార్, ఇప్పుడు ఎస్ఐపి చేసుకుంటూ సో టాప్అప్ చేసినట్లయితే సో ఎవ్రీ మంత్ ఒక 15,000 to 20,000 ఎస్ఐపి చేసుకొని వాట్ ఎవర్ అమౌంట్, వాట్ ఎవర్ నెంబర్ చేసుకొని, సో అక్కడ నుంచి ఎవ్రీ మంత్ ఒక 5% కానీ ఒక 10% కానీ అలా టాప్అప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు మనకి బెనిఫిట్ అవుతుంది కదా సార్ డౌన్ మార్కెట్. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. లంసమ్ కంటే బెటర్ ఉంటుంది అంటారా, లేకపోతే ఎస్ఐపి బెటర్ ఉంటుంది అంటారా? అదే చెప్తున్నాను మళ్ళీ. ఇప్పుడు మీకు మనకి ఎంత ఉంది మన క్యాష్ ఫ్లో అన్న దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎస్ఐపి మనం ఎందుకు చేస్తున్నాం, మనం ఎక్కువ లంసమ్ ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి. అవును. సో వాట్ ఎవర్ ద లెఫ్ట్ ఓవర్స్ మనకి మధ్యలో ఎవ్రీ మంత్ మిగులుతున్నవన్నీ కూడా యాడ్ చేయగలిగాం అనుకోండి ఎవ్రీ మంత్, మీరు చెప్పినట్టు డెఫినెట్గా మంచి రిటర్న్ జనరేట్ అవుతాయండి దాంట్లో. ఓకే. సో ఎస్ఐపి ప్లస్ టాప్అప్ ఆల్మోస్ట్ మనకి ఏంటంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ తోటే వస్తాయి బయటికి. అంటే మనకి ఎవ్రీ మంత్ మీరు అన్నట్టు సమ్ ఎక్స్ అమౌంట్ 20,000 25,000, కానీ ఎవ్రీ మంత్ ఇంకో 20,000 15,000 యాడ్ చేయగలిగాం అనుకోండి. యాడ్ చేస్తే ఏమిటి, మనం ఫ్యూచర్ వాల్యూని ఇవాళ ఇస్తున్నాం, అంటే నెక్స్ట్ ఇయర్ ఇవ్వాల్సిన ఎస్ఐపి వాల్యూ ఇవాళ ఇచ్చేస్తున్నాం. అవును. అది కూడా మంచి రిటర్న్ జనరేట్ అవుతుంది వోల్టైల్ మార్కెట్స్లో. అంటే మన ఇండియన్స్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఎక్కువ జాబ్ హోల్డర్స్ ఎక్కువ ఉన్నారు. ఓపెన్ గా మాట్లాడుకున్నారు. సో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక సమ్ పర్సెంట్ అనేది వాళ్ళకి శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళు ఒక అమౌంట్ అనేది వాళ్ళు ఎస్ఐపి చేసుకుని ఈ ఇయర్ ఇలాగే కంటిన్యూ చేస్తారు. ఏదైతే వాళ్ళు హైక్ వచ్చినప్పుడు అప్పుడు ఒక సమ్ ఆఫ్ ది పోర్షన్ 5 to 10% అలాగే ఎవ్రీ ఇయర్ ఇలా పెంచుకుంటూ వెళ్తారు. నేను ఆ సెక్టర్ ఆ వేలో నేను మాట్లాడుతున్నాను. సో ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి లంసమ్ కంటే బెటర్ రిజల్ట్స్ ఎస్ఐపిలో రావచ్చు అంటున్నా. సార్ బెటర్ రిజల్ట్స్ అంటే చెప్పాను, మీరు ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి. ఎలా చూస్తున్నారు? ఓకే, అబ్సల్యూట్ వాల్యూస్లో చూస్తే మీకు ఒకలా కనబడుతుంది, పర్సంటేజ్ వైజ్లో పెద్ద డిఫరెన్స్ రాదు సార్. లంసమ్ ఇన్వెస్ట్ చేసినా ఎస్ఐపి ప్లస్ టాప్అప్ చేసినా కానీ మీకు 14-15% జనరేట్ అయితే అది 14-15%. కానీ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న వాల్యూ తక్కువ ఉంటుంది కదా. సో మీకు ఏంటంటే నెంబర్స్ ₹1,00,00,000 జనరేట్ చేయడానికి కూడా 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 15 ఏళ్లలో ₹1,00,00,000 అయిపోతుంది. బట్ ఇక్కడ మీకు అవ్వాలి అంటే చాలా టైం పట్టేస్తుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి. సో లంసమ్ తోటి మనం అలా కంపేర్ చేయలేము, కానీ బట్ డెఫినెట్గా ఎస్ఐపి విత్ టాప్అప్ డెఫినెట్లీ గివ్స్ యూ బెటర్ రిటర్న్స్ దాన్ రెగ్యులర్ ఎస్ఐపి అనమాట. సో లంసమ్ ప్లస్ ఎస్ఐపి, లంసమ్ ప్లస్ ఎస్ఐపి డ్యామ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకే. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఎక్కువ అక్కర్లా, 1,00,000-2 లక్షలు స్టార్ట్ చేసి, అంటే మీరు బల్క్ యూనిట్స్ ఒకేసారి కొంటున్నారు, దాన్ని యూ స్టార్ట్ ఎస్ఐపి. ఓకే. ఇవి యాక్చువల్గా మనకి డేటా కూడా ప్రూవిన్ డేటా ఉంది. సో ఈ మార్కెట్స్లో ఇలాంటి వాటిలో లంసమ్ యూజ్ చేసి తర్వాత ఎస్ఐపి కంటిన్యూ చేసిన వాళ్ళకి ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తున్నాయి, మామూలు రెగ్యులర్ ఎస్ఐపి కంటే. ఓకే. ఇప్పుడు 10,000 ఎస్ఐపి అనుకోండి, ₹1,00,000 అంటే 1 year ఇన్వెస్ట్మెంట్ ఇవాళ అయిపోతుంది, ప్లస్ 10,000 అవుతుంది.
అవును. సో యూఆర్ గోయింగ్ హెడ్ ఒక 1 year ముందు వెళ్తున్నారు మీరు. సో మీ కాంపౌండింగ్లో 1 year ముందు వస్తుంది అది. ఎస్ సో డెఫినెట్గా ఇట్స్ ఎక్సలెంట్ ఐడియా అనమాట ఎస్ లంసమ్ ప్లస్ ఎస్ఐపి. ఎస్ఐపి. సో అండ్ నెక్స్ట్ లంసమ్ ప్లస్ ఎస్ఐపి అనేది ఎస్ఐపి కూడా కొంచెం టాప్అప్ చేసుకుంటూ వెళ్తారు అక్కడ అక్కడ ఇంకా ఎక్స్ట్రాడినరీ అండి. యా లంసమ్ ప్లస్ ఎస్ఐపి ప్లస్ టాప్అప్ ఎస్ బ్యూటిఫుల్ రిటర్న్స్ జనరేట్ అయిపోతాయి. బ్యూటిఫుల్ రిటర్న్స్ అనేది. ఓకే ఓకే. సో ఎవరైనా చేయాలంటే ఏదైనా మనీ ఉంటే ఫస్ట్ డౌన్ ద మార్కెట్లో లంసమ్స్ ఎగ్జాక్ట్లీ. లంసమ్ చేసి ఎవ్రీ మంత్ ఎంతో కొంత అడిషనల్ ఎస్ఐపి, ఎంతో కొంత రెగ్యులర్ రన్నింగ్ ఎస్ఐపి. రెగ్యులర్ రన్నింగ్ ఎస్ఐపి టాప్అప్ యాడ్ ఆన్ చేసుకుంటే Yes. అప్పుడు వీ కెన్ మంచి వెల్త్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఎక్సలెంట్ జనరేట్ చేసుకోవచ్చు. యా సో థ్యాంక్ యూ చైతన్య గారు మా Thank you, సోషల్ sir. పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.